ఖచ్చితంగా ఇదే ఈ సినిమా 1000 కోట్లు కొట్టకపోతే నువ్వు అడిగప్పుడు 1000 కోట్ల మార్కెట్ ఉన్న సినిమా ఇది. అయ్యా మీరు చేసిన సినిమాలు అద్భుతం, అమోఘం, పవిత్ర బంధం సినిమా. అది చూసినప్పుడు ఆయన పెద్ద ఫ్యాన్ అయిపోయా. అమ్మ అంటే తల్లిని మించిన దైవం ఏది లేదంటారు. హాయ్ నమస్తే అందరికి. సో ఈ మధ్య కాలంలో మనకు బాగా యూట్యూబ్ లో బాగా వైరల్ అయిన ఒక కంటెంట్ మనతో, ఒక పర్సన్ మనతో ఉన్నారు. సో 50,000 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పి చాలా ఫేమస్ అయిండు. సో హాయ్ బ్రో. హలో హాయ్. ఎక్కడ బ్రో మీది ఉండేది? ఇక్కడ కృష్ణనగర్. కృష్ణనగర్ నేనా? సినిమాలు చూస్తుంటావా? చూస్తా. నేను సినిమాలు చూస్తా, సినిమాలో ట్రై కూడా చేస్తానా. అవునా? ఛాన్స్ అయితే రాలేదు ఇప్పుడు. అవునా? వస్తాయిలే, దేవుడు కరుణిస్తా. కానీ సో మన తల్లి మనసు అంటే మన అమ్మ అంటే తల్లిని మించిన దైవం ఏది లేదంటారు. సో ముత్యాల సుబ్బయ్య గారు అన్ని పేరు విన్నారా? అవునా? చూసిరా? సో అయ్యా మీరు చేసిన సినిమాలు అద్భుతం, అమోఘం, పవిత్ర బంధం సినిమా. అది చూసినప్పుడు ఆయన పెద్ద ఫ్యాన్ అయిపోయా. నేను ముత్యాల సుబ్బయ్య గారికి పెద్ద ఫ్యాన్ ని. రియాలిటీలో నిజ జీవితంలో నేను ఆయన పెద్ద ఫ్యాన్ ని. రైట్. ముత్యాల సుబ్బయ్య గారికి నేను పెద్ద. ఎందుకంటే ఆయన తీసిన హిట్లర్ కూడా అది ఫ్యామిలీ కథలు, మన కథలు, మన ప్రేమలు తీస్తారు కాబట్టి ఈ రోజుకి మార్కెట్ లో ఆయన పేరు అంటే జనాలని అలా సినిమాలు తీయడం గానీ ఆటల్లో ఉన్నాడు. అది సో మన గుండెలో ఉన్న సుబ్బయ్య గారి కొడుకే తల్లి మనసు అనే తను నిర్మాతగా తీస్తున్నారు. చూశారు కదా? తండ్రికి తగ్గ తనయుడు అయినా అది అది ఇలా ఉండాల. తండ్రి పేరు నిలబెట్టమంటే అది అది. సో సినిమా అయితే వస్తుంది తల్లి మనసు. సో నీకు ఒక 2 క్వశ్చన్స్ వేస్తా. ఫ్యామిలీ మొత్తానికి టికెట్లు నేను ఇస్తా. ట్రై చేస్తా, కానీ నాకు తెలివి తెలియదు. ట్రై చేస్తా. అంటే పెద్ద సమయం ఏది కాదు, చిన్న అడుగుతా. ఇప్పుడు నీకు ఎవరైనా వచ్చి అమ్మ గొప్పదా నాన్న గొప్పదంటే ఏం చెప్తావు? నాకైతే అమ్మే గొప్పది. అమ్మే సినిమాలే కాదు, మనం రియాలిటీలు కూడా చూసాం. స్వయాన జననం నాస్తి, అది స్వయాన గమనం నాస్తి, రైట్. స్వయాన సృష్టి నాస్తి. దేవుడైనా సరే తల్లి కడుపున పుట్టాల్సింది. అందుకనే మన ముత్యాల సుబ్బయ్య గారు తల్లి మనసు అని మన ముందుకి ఒక మంచి ఫ్యామిలీ సినిమా. అయ్యా మీరు దేవుడయ్యా, అది ఇలాంటి సినిమాలే తీయడయ్యా. ఈ సినిమా థియేటర్ లోకి వస్తే ఈ సినిమా ఖచ్చితంగా ఇదే. ఈ సినిమా 1000 కోట్లు కొట్టకపోతే నువ్వు అడిగప్పుడు 1000 కోట్ల మార్కెట్ ఉన్న సినిమా ఇది. సరే 1000 కోట్లు మాకు వద్దు కానీ, సరే మనోడు ఒపీనియన్ 1000 కోట్లు మాకు మాకు మన తల్లి మనసు అనేది జనాలకు అందరికి తెలియాలని నేను అభిమానంతో చెప్పా. అదే నీ అభిమానం. ట్రోల్ గిరి చేయకండి, అది వాళ్ళ అభిమానంతో చెప్పినా. రైట్. సో థ్యాంక్ యూ. సో చెప్పినందుకు అయితే చాలా థ్యాంక్ యూ. ఇంకొకటి పెట్టి సినిమాకి టికెట్ 1000 కాదు 10,000 ఉన్నా సరే నేనే కష్టపడి పని చేసి ఆ డబ్బులు ఈ సినిమా టికెట్ కొని చూస్తా. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ సినిమా. ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఇది యూతే కాదు, ఇది యావత్ ప్రపంచమే చూడాల్సిన సినిమా. ఇది ఎవరైనా చూడొచ్చు. ఎందుకంటే ఎవరైనా చూడాలి. అది ఎందుకంటే తల్లి ఎవరికైనా తల్లే కాబట్టి కదన్నా. నువ్వు ఉండవు, నేనున్నా ఇక్కడ. ఈ సినిమా ఉందన్నా. సో చూశారు కదా తల్లి ప్రేమ గురించి మనం ఎంత మంచి మాట్లాడారో. త్వరలో మన ముందుకు తల్లి మనసు అనే మూవీతో రాబోతున్నారు టీం. సో మీరు అందరూ నియర్ బై థియేటర్కి వెళ్ళి చూసారని అనుకుంటున్నాం. తమ్ముడు రండి ఇంటికి రా. వాళ్ళు బిడ్డ ఎలా బ్రతకాడో వాళ్ళనే అడగండి.